గొంతు కోసిందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించకుండా రేవంత్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంతో మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసాడని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది. ఎందుకంటే శాస్త్రీయంగా వర్గీకరణ చేయలేదు. మాల సామాజిక వర్గానికి 7% రిజర్వేషన్ రావాల్సి ఉండే. 100 రోస్టర్ పాయింట్లు ఉంటే అందులో 22 లోపట మాల సామాజిక వర్గానికి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా రిజర్వేషన్ని మాకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీవు మేధావులతో చర్చించకుండా, న్యాయ నిపుణులతో చర్చించకుండా మాల సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లకు దూరం చేశావు కాబట్టి మేము తప్పకుండా మాల సత్యంతో చూపిస్తాం. మేము మీ యొక్క జాతీయ అధ్యక్షుని దగ్గరికి వెళ్తాం. అన్ని పార్టీలను కలుపుకొని మేము మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమిస్తాం. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు నిలబడతారు. మీరు ఏ అభ్యర్థిని పెట్టినా బొందగట్టి ఓడగొడతామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర భావిస్తూ ఉన్నాం. అందుకే మాకు ఏదైతే అసెంబ్లీలో బీజేపీ కానీ, ఎంఐఎంఏ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్లకు కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్టును ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఉపసంఘంకి ఇవ్వలేదు. మాల ఎమ్మెల్యేలకు, మాల ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకుండా అవగాహన లేకుండా చదువురాని వ్యక్తిగా మీరు చేసిన రిజర్వేషన్ వల్ల మాల సామాజిక వర్గం ఈరోజు రిజర్వేషన్ దూరమైంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాలలకు రిజర్వేషన్లో న్యాయం జరిగే విధంగా మీ యొక్క పోరాటం లేకపోతే మాల సామాజిక వర్గం మిమ్మల్ని బహిష్కరిస్తుందని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తారు. ఈరోజు గాంధీ భవన్లో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ అశాస్త్రీయంగా జరగడం వల్ల మాల సామాజిక వర్గం ఏ విధంగా నష్టపోతుందనే అంశం పైన చర్చించడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్లో జరిగిన అన్యాయం మరియు రిజర్వేషన్లో జరిగిన అన్యాయం వల్ల ఏ విధంగా అయితే నష్టపోతున్నాం, విద్యా ఉద్యోగ అవకాశాలలో, ప్రమోషన్లలో ఎటువంటి నష్టం జరుగుతుందనే దాని మీద కలిసి వివరిస్తే మా దృష్టికి కూడా ఉన్నది. మేము దీనిపైన కూడా సీఎం దృష్టికి మరొకసారి తీసుకుపోయి దీనిపై ఒక రివ్యూ మీటింగ్ మరొకసారి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము ఏం చెప్పినామంటే, మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల లోపు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే మీకు లోకల్ బాడీ ఎలక్షన్లలో మాత్రం మాన సామాజిక వర్గం ఖచ్చితంగా దూరం అవుతుంది, తీవ్ర వ్యతిరేకతను మాత్రం మూడగట్టుకుంటారని చెప్పి చెప్పడంతో నేను ఇదే విషయాన్ని ఈరోజు కానీ ఈ 2-3 రోజులలో సాధ్యమైనంత త్వరగా సీఎం గారితో చర్చిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకుంటే రాజకీయ అవసరాలు వాళ్ళకుంటే ఎవరినైనా. ఇప్పుడు మేము విద్యార్థులు, మేము నష్టపోతున్నాం. మాకు బాధ ఏందనేది, ఆ నష్టం ఏందనేది మాకు తెలుసు. రాజకీయ నాయకులకు ఆల్రెడీ వాళ్ళు గెలిచారు. ఇంకో 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండలేరు. కాబట్టి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ తరఫున మేమైతే ఆ బాధను మేము తెలుసుకున్నాం. కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి మేము వాళ్ళ తరఫున మాట్లాడడం జరుగుతుంది. కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాల జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో, ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే. ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి.
కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి, ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తాను. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తాను. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారి తండ్రి కూడా, అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది, వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు, కానీ వారిని విమర్శించలేడు. కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు ఈ గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు.